బౌల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాము వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత లైట్గా గరం మసాలా కూడా వేసుకుని వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఓ పక్కన కాలిన తర్వాత రెండో పక్క కూడా ఈ ఉల్లిపాయ పకోడీ మొత్తం కలుపుకోవాలి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం షాపుల్లో కొనుక్కున్న వాటికన్నా కూడా మన ఇంట్లో చేసుకున్నవి హెల్త్కి మంచిది. అలాగే మనం ఆయిల్ కూడా ఒకసారి ఫ్రై చేసే వేసుకుంటాము. హోటల్లో అయితే వాళ్ళు చాలా మటుకి బోలెని ఐటమ్స్ ఫ్రై చేసిన దాంట్లో వేసేస్తారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. చూసారు కదా, ఒక పక్కన కాలిపోయింది, రెండో పక్కన కూడా తిప్పాను. ఇప్పుడు రెండో పక్కన కూడా కాలిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, పకోడీ రెడీ అయిపోయింది. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా మొత్తం అంతా ఉల్లి పకోడీ కింద వేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.